ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మధు సిరీస్ వరల్డ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చివరి దాకా వీడియో చూసి మీకు ఇష్టమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ముందే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నా సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తుంది, నేను 2-3 డేస్ నుంచి వీడియో అప్లోడ్ చేయాలి అని అనేసి, బట్ నాకు హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల నేను అప్లోడ్ చేయడం కుదరలేదు. అండ్ ఫైనలీ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. లేట్ చేయకుండా శ్రీశైలం వ్లాగ్ చూసేయండి. మేమైతే నైట్ టైం స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ 3rd లేదా 2nd వెళ్ళాలి అని అనుకోయింటిమి, బట్ సీట్స్ అవైలబుల్ ఉండడం వల్ల 2nd నైటే బయలుదేరుతున్నాము. అండ్ ఇంట్లో మా సిస్టర్ బర్త్డే కూడా ప్రీ బర్త్డే సెలబ్రేట్ చేశాను, అది వచ్చేసి షార్ట్ పోస్ట్ చేశాను చూడండి. 3rd వచ్చేసి మా సిస్టర్ బర్త్డే. ఇంకా మార్నింగ్ లేచి చూసేసరికి వెదర్ అయితే సూపర్ ఉంది. జస్ట్ మనం కొండ ఎక్కడానికి కింద ఇది ప్లేస్ వచ్చేసి చాలా బాగుంది. ప్లేస్ అయితే అసలు మంచి వెదర్, కూల్ క్లైమేట్. నాకు ఇలాంటి క్లైమేట్ అంటే ఇష్టం, కాకపోతే కొంచెం బద్ధకం ఎక్కువ, ఎప్పుడు పడుకోవాలా అని అనిపిస్తుంటుంది. ఇప్పుడైతే కొండ పైకి వెళ్తున్నాము. అండ్ మెయిన్ జర్నీ చేసేటప్పుడు నా సజెషన్ ఏమంటే, నేను ఫేస్ చేసినది మీకు హెల్ప్ అవుతుంది అనేసి చెప్తాను. ఇక్కడ ఏమైనా ఆయిల్ ఫుడ్ అండ్ హెవీ ఫుడ్ లైక్ కాఫీ, టీ, చాక్లెట్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఈవెన్ నేనేం తప్పు చేసినానంటే, ఇంకొంచెం ఉంది వెళ్తున్నాము, ఇంకో 1/2 అవర్ to 1 అవర్ ఉంది అనగా కొండ ఎక్కే ముందు ఒక హోటల్ దగ్గర స్టాప్ చేశారు. ఆ వాటర్ తాగేసి కాఫీ తాగాను, బట్ అయినా కూడా నాకు అస్సలు అవ్వలేదు. ఇంకా చెప్పలేను. నేను బస్ దిగిన వెంటనే అసలు నా హెల్త్ అనేది చాలా హెల్త్ అప్సెట్ అయిపోయింది. ఇంకా నేను ఇంకొకటి ఏం గమనించానంటే, కంపారిజన్ కాదు, తిరుపతికి అయితే మనము రూట్ కొండెక్కేటప్పుడు ఆ రూట్ ఏదైతే ఉంటుందో రింగ్ లాగా అనిపించింది. బట్ శ్రీశైలం రూట్ ఏదైతే ఉందో లైక్ స్నేక్ ఎలా వెళ్తుంది, సో అలా అనిపించింది రూట్ అయితే. అండ్ కొంచెం ఇట్లా టర్నింగ్ దగ్గర కొంచెం అలా భయమేస్తుంది, కానీ ఇంకా దాని తర్వాత ఓకే. ఇంకా గ్రీనరీ అయితే చెప్పనవసరం లేదు, ఎక్కడ చూసినా గ్రీనరీనే. తిరుపతి కంటే ఎక్కువగా ఉంది అని నాకు అనిపించింది ఇక్కడ. నేను ఇంకా తిరుపతిలో అంత ఎక్కువ ఇట్లా గ్రీనరీ చూడలేదు, ఇక్కడే నాకు చాలా అనిపించింది. అండ్ మంకీస్ అయితే ప్రతి రోడ్డుకి ఇలా ఉంటానే ఉంటాయి మంకీస్. శ్రీశైలంకి అయితే ఎంటర్ అయ్యాము. ఇలా ఎంటర్ అవ్వగానే మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇలా దేవుళ్ళు అన్నీ మనకి స్టాచ్యూస్ అలా కనబడుతుంటే. అండ్ నేను ఇంకొకటి గమనించాను, ఇలా సైడ్కి ఒక్క రాయి మీద ఒక రాయి పెడుతున్నారు. సో అలా నేనేమనుకున్నానంటే, ఏమన్నా కోరుకొని అలా ఒక రాయి మీద ఒక రాయి పెడితే అది అవుతుంది అని అనేసి నేను అనుకున్నాను. మా సిస్టర్ వచ్చేసి అలా కాదు, ఒక రాయి మీద ఒక రాయి పెడితే ఇల్లు కట్టిస్తాము అని అనింది. మా సిస్టర్ కూడా పెట్టింది, చూద్దాం ఎంతవరకు నిజం అవుతుందో. అండ్ ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాము. అండ్ ఈ రూమ్ డీటెయిల్స్ వచ్చేసి మేము టెంపుల్కి పక్కనే తీసుకున్నాము, జస్ట్ 2 minutes వాక్ అంతే, విత్ ఫుడ్. పర్ డే 1000 రూపీస్, రీజనబుల్ కాస్ట్. అండ్ మీకు ఇంకా చెప్తాను, రూమ్ అయితే బాగానే ఉంది, పర్లేదు. అండ్ మెయిన్ ఏమంటే, ఒక రూమ్లో ఇంతే మంది 2 మెంబర్సే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ అలా ఏం ఉండదు ఇక్కడ, ఎంతమంది అయినా ఉండొచ్చు. అండ్ డీటెయిల్స్ వచ్చేసి అయినంత మాత్రం తెలుసుకొని, ఇఫ్ పాసిబుల్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నంబర్తో సహా, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళకి. అండ్ ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు మీరు, బికాజ్ మేము పైనింటి ఆంటీ అంకల్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళాం కదా, సో పర్టికులర్గా అంత సరిగా నాకు తెలీదు, అంతా అంకలే చూసుకున్నారు. అండ్ రూమ్ అయితే పర్లేదు, చెప్పాను కదా చాలా బాగుంది. అండ్ మార్నింగ్ వచ్చేసి రెస్ట్ తీసేసుకొని ఆఫ్టర్నూన్ అలా లంచ్కి వెళ్ళాలని ప్రిపేర్ అయ్యాము. లంచ్ చేయడానికి అనేసి బయటికి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఫుడ్ వచ్చేసరికి ఓకే అనిపించింది నాకు. ఒక బేళ్ళ పాయసం ఇచ్చారు అండ్ బీట్రూట్ కర్రీ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీట్రూట్ తిన్నాను, కానీ బీట్రూట్ కర్రీ ఇచ్చారు, అయినా తినాల్సి వచ్చింది. ఇంకా ఫుల్ హంగ్రీతో ఉండి తినాలి అని అనేసి, ఎందుకంటే ఏం తినలేదు మార్నింగ్ కూడా. జస్ట్ చెక్ ఇన్ అయిపోయి మంచిగా పడుకొనేసి ఆఫ్టర్నూన్ బయలుదేరాము. అండ్ రైస్, సాంబార్ ఇచ్చారు. ఆ సాంబార్ అయితే నాకు నచ్చలేదు, ఏమనుకోద్దండి ఇలా చెప్తున్నానండి, ఏమో ప్రసాదం లాంటిది, బట్ ఓకే అనిపించింది నాకు. సో జస్ట్ నా టేస్ట్ తగ్గట్టు నేను రివ్యూ చెప్తున్నాను అంతే. అండ్ వర్త్ అనిపించింది, 1000 రూపీస్కి అంతమందికి అంత అన్నం పెట్టాలి, ఫుడ్ అని అంటే మళ్ళీ కొంచెం అటు ఇటుగా ఉంటుంది.
అండ్ ఈరోజు వచ్చేసి మా సిస్టర్ బర్త్డే, తన బర్త్డే. కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి తనకి. అండ్ మేమైతే ఒక పక్క ఎంజాయ్ చేస్తున్నాము, షాపింగ్ చేస్తున్నాము. కానీ తను మాత్రం ఆల్వేస్ మొబైల్లోనే ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ కాల్ చేస్తుంటారు, ఇంకా విషెస్ అదే సరిపోయింది తనకి. మేమైతే మంచిగా షాపింగ్ అయితే చేసాము అక్కడ. బ్యాంగిల్స్ తీసుకున్నాం మంచిగా. అండ్ రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా, నేనైతే రాఖీస్ తీసుకున్నాను బ్రదర్స్ కట్టడానికి అనేసి. షాపింగ్ అయితే బాగానే చేసాము, ఓకే. అండ్ ఇంకా మా సిస్టర్ అయితే కనిపించిన వాటన్నిటితో చిన్న పిల్లలాగా ఆడుకుంటానే ఉంది, నాకు అన్నీ చూపిస్తూ ఉంది, ఇది ఇలా అని అనేసి. అండ్ ఫ్యాన్ కూడా తీసుకోయింది తనకి. అండ్ మంగళూరులో కొంచెం హీట్ ఎక్కువ కదా, సో కాలేజీకి వెళ్ళినప్పుడు పనికి వస్తుంది, రూమ్లో ఉన్నప్పుడు కూడా బయటికి వెళ్తే సడన్గా అని అనేసి రీజనబుల్ కాస్టే, సో సరే అని తీసుకోయింది. శ్రీశైలం రావడం నేనైతే ఫస్ట్ టైం. దర్శనం అయితే చాలా బాగా అయింది, వెయిటింగ్ ఎక్కడ లేదు, తొందరగా అయిపోయింది దర్శనం. అండ్ ఇంకా వెళ్ళి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము ఇప్పుడు. మార్నింగే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరాం. ఇక్కడ పర్ పర్సన్ వచ్చేసి 200 తీసుకుంటారు ఆటో వాళ్ళ ఛార్జెస్, 150 to 200. 5 టెంపుల్స్ని విజిట్ చేపిస్తారు. 5 టెంపుల్స్ తీసుకుని వెళ్ళి మనకు అంతా చూపించుకొని వస్తారు వాళ్ళదే. అండ్ ఇక్కడ మేము కొంచెం ఫొటోస్ కూడా తీసుకున్నాము. ముందైతే గణేష్ టెంపుల్కి వెళ్ళాము, చాలా బాగుంది. అంత మంచి జరగాలి అని అనేసి గణేష్ టెంపుల్కి వెళ్తారు కదా ఎవరైనా, సో మేబీ ఆ ఉద్దేశంతోనేమో ఆటో వాళ్ళు కూడా ఫస్ట్ గణేష్ టెంపుల్కి పిలుచుకుని వెళ్ళారు. దాని తర్వాత శివుని టెంపుల్కి వెళ్ళాము, అక్కడ అభిషేకం చేయించాము. యాక్చువల్లీ మెయిన్ టెంపుల్లో అయితే అభిషేకం అప్పటికప్పుడే కుదరదంట, అదేమో టికెట్ అది ఇది అని అన్నారు అంకల్. సో ఇక్కడ చిన్న టెంపుల్కి వచ్చాము కదా, ఇంకెలాగో విజిట్ చేయడానికి అనేసి ఇక్కడ అభిషేకం కూడా చేపిస్తూ ఉండ్రి. సో ఇక్కడ అభిషేకం చేపించాము. ఎందుకు అనంటే ఇంకా మా ఇంటి దేవుడు ఇంత దూరం వచ్చాక చేపించుకుంటే ఎలా చెప్పండి, మాకు కూడా కొంచెం మంచిగా అనిపించాలి కదా, సో అందుకే అభిషేకం చేపించేసి మంచిగా మొక్కుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గంగాజలం ఉంటుందంట, సో అది తాగాలంట, అక్కడికని వెళ్ళాము. అండ్ స్టెప్స్ అయితే దిగడానికి ఎక్కడానికి చాలా అయిపోయింది, కొంచెం పెద్దగా ఉండింది స్టెప్స్. అయినా కూడా నాకు అయినంత వరకు నేను క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఆంటీ కూడా చాలా ఇబ్బంది పడింది, ఇంకా మాకే ఇట్లుంటే పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బందినే కదా. అండ్ ఇక్కడ మెయిన్ గంగాజలం తాగాలి కొంచెం, సో బాగుంటుంది అని అనేసి, మనకంత మంచి జరుగుతుంది అని అనేసి అని అన్నారు. నాకు ఏం తెలియదు, జస్ట్ చెప్పినవన్నీ పాటించడం అంతే. ఎక్కడికి ఇలా ఎక్కడికైనా వెళ్ళిన దగ్గర. అండ్ ఇంకా వ్యూ చాలా బాగుంటే ఫొటోస్ తీసుకున్నాం మంచిగా. అండ్ ఫొటోస్ అయితే చాలా తీసుకున్నాము. అండ్ మంచిగా అయినంత వరకు క్యాప్చర్ కూడా చేశాను. ఇంకా మంచిగా ఫొటోస్ తీసేసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాము. అండ్ ఇంకొక టెంపుల్ విజిట్ చేయడానికి, కాకపోతే ప్రతి దగ్గర వెళ్ళిన దగ్గరల్లా షాపింగ్వి చూస్తూనే ఉంటాం, ఏమైనా కలెక్షన్స్ కనిపిస్తాయా, కొత్తగా ఉన్నాయా అని అనేసి. ఇంకా అంత స్టెప్స్ ఎక్కాక అలసిపోకుండా ఉంటామా, సో ఇంకా అక్కడ జ్యూస్ తాగేసి ఇంకొక టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మల్లమ్మ టెంపుల్ అనేసి. ఇక్కడైతే నాకు తెలీదు, జస్ట్ ఇలా విజిట్ చేయగానే మనకి మొక్కడానికి వెళ్ళినప్పుడే ఒకరు ఉంటారు అక్కడ పూజారీలు చెప్పడానికి అక్కడ, ఇది అమ్మవారి కన్నీరు చూడండి అని అనేసి. నేను షాక్ అయ్యాను, నిజమా అని అన్నాను, బికాజ్ మనకు అంత తెలియదు కదా. సో అవును, ఇది అమ్మవారి కన్నీరు చూడండి అని అనేసి అన్నారు. కాకపోతే టెంపుల్లో నేను అదంతా క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ అది మంచిది కాదని కూడా నాకే అనిపించింది. ఎందుకు అని అంటే, ఫస్ట్ గుడికి వెళ్ళినప్పుడు మంచిగా మొక్కుకోవడమే నాకు కూడా ఇష్టము. బట్ ఇంకొన్ని చోట్ల తప్పదు, ఇంకా కొన్ని దగ్గర క్యాప్చర్ చేశాను అయినంత వరకు బయట ఒక్కటే. ఇంకా మెయిన్ వచ్చేసి శ్రీ శివాజీ టెంపుల్ లేదా ప్యాలెస్ అనుకోవచ్చు, లేదా మ్యూజియం అనుకోవచ్చు, అన్ని రకాలుగా ఉంది నాకు అనిపించిన వరకు. చాలా బాగుంది మ్యూజియం అనే అంటాను నేనైతే, మ్యూజియం చాలా బాగుంది. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫుల్ కొంచెం పర్లేదు, రష్ ఉండింది అని కూడా అనుకోను, కొంచెం పర్లేదు అంతే. అండ్ ప్రతి ఒక్కటి చూస్తున్నారా ఎంత డీటెయిలింగ్గా వాళ్ళు చేశారో. అండ్ ప్రతి ఒక్క స్టాచ్యూ క్లియర్గా ఉంది, మీకు ఇంకా మీరు చూస్తూ ఉండండి. అండ్ ఎంత క్లియర్గా, అండ్ కింద కూడా మనకి ఆ ఫోటోకి సంబంధించింది కింద ఒక నోట్ అనేది కూడా ఉంటుంది. ఎవరైనా శ్రీశైలం వెళ్తే మస్ట్ విజిట్ అని చెప్తాను. ఈ ప్లేస్ వచ్చేసి అంత బాగా నచ్చింది. మెయిన్ ఏమంటే ఇక్కడ ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ ఇంకెలాంటి వాటికైనా కూడా
ఎలాంటి వాటివైనా ఏదో అనుకున్నారు, మళ్ళీ ఫొటోస్ వీడియోస్ ఒక్కటేలేండి. ఫొటోస్ వీడియోస్కి అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అని చూస్తున్నారా, ప్రతి ఒక్క స్టాచ్యూ క్లియర్గా ఉండింది. అండ్ పక్కనే ఇంకొకటి ఉంది, ఇక్కడ ఏమంటారో తెలియదు నాకు. ఈ టెంపుల్ కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఏమంటారో నాకు తెలిస్తే కమెంట్ చేయండి. చాలా బాగుంది అదైతే. ఇంక దాని తర్వాత ఇంకొక టెంపుల్ లాస్ట్ ఇది వచ్చేసి మేము రోప్లో వెళ్తున్నాము. చాలా అనుకున్నాం కానీ రోప్లో అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అమ్మో భయం వేస్తుందేమో అని అనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టు అస్సలు లేదు. ఫస్ట్ టైం రోప్ ఎక్స్పీరియన్స్ చేద్దాము అనే ఎక్సైట్మెంట్తో ఉంటే కానీ లాస్ట్కి ఫ్లాప్ అయిపోయింది. నాకైతే ఇంత కూడా నచ్చలేదు. జస్ట్ ఏమంటే ఇంకొక ప్లేస్ని విజిట్ చేయడానికి మీకు చూపిస్తాను చూడండి ఎంత డిస్టెన్స్ ఉందనేసి. ఇక్కడ నుంచి అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా వైట్ కలర్, మన థ్రెడ్తో వేస్తున్నది. సో అక్కడికి రీచ్ అవ్వాలి అంతే, ఇంకొక ప్లేస్ని విజిట్ చేయడానికి. అక్కడ గంగాజలంలో దీపం వదలాలి. సో దానికోసము ఈ రోప్ అనేది యూజ్ చేసాము. పర్ పర్సన్ 80 రూపీస్. బోట్ కూడా ఉంది. మేబీ మేము వెళ్ళిన రోజు ఉండలేదు. ఎందుకు అని అంటే మేబీ వాటర్ చాలా ఎక్కువగా ఉండింది. సో అందుకనే బోట్ అలౌ చేయలేదు అనుకుంటాను. ఓన్లీ రోప్ ఒక్కటే ఉండే. నాకు ఇంత కూడా భయం అనిపించలేదు. అండ్ ఏదో జస్ట్ ఆటోలో వెళ్ళినట్టు ఉండింది నాకైతే, నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను. అండ్ శ్రీశైలంలో ఇలా రోప్ ఎక్స్పీరియన్స్ లేదా చేసిన వాళ్ళకైతే నేను ఎందుకు అలా చెప్తున్నానో అర్థమవుతుంది. జస్ట్ నార్మల్ ఉండిందంటే జస్ట్ లైక్ ఆటో అనుకోండి, ఇంకంతే. ఇంకా అక్కడ దిగేసి బై వాక్ వెళ్ళి ఇంకా దీపం తీసుకున్నాము నేను ఆంటీ. నేను చాలా దగ్గర చూసాను, మా మమ్మీ చెప్తుండేది ఇలా వాటర్ దగ్గర దీపం వదిలేస్తే మంచిది అని అనేసి. సో ఆంటీకి కూడా తెలీదు, ఆంటీకి కూడా చెప్తే నేను ఆంటీ ఇంకా వదిలాము. ఇంకా రూమ్కి వచ్చేసి మంచిగా రెస్ట్ తీసేసుకొని నైట్ మళ్ళీ బయటకు వచ్చాము. నేను మార్నింగ్ ప్రసాదం తీసుకోలేదు, సో అందుకోసమే మళ్ళీ నైట్ బయటకు వచ్చేసి ప్రసాదం తీసుకొని మళ్ళీ ఆంటీ ఏదో కొంచెం షాపింగ్ ఉంటే షాపింగ్ చేసింది. ఇంకా వెళ్ళి మంచిగా పడుకునేసి మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధు సిరీస్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్ ఐ విల్ గెట్ టు నో మీకు ఈ వ్లాగ్స్ ఇష్టమవుతున్నాయా లేదా అని అనేసి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.